చెప్పినటువంటి సమాధానం కాకుండా వేరే సమాధానం చెప్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే కొంత పొంతనలేని సమాధానాలే కేటీఆర్ నుంచి వస్తున్నాయనేది కొన్ని సమాచారం అందుతోంది. అయితే ప్రెసిడెంట్ ఎఫ్ఈఓకి 55 కోట్ల విడుదల పైన ఎలా చెల్లించారు? అందరికి తెలిసిందే, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా హిమాయత్ నగర్ బ్రాంచ్ నుంచి హెచ్ఎండి అకౌంట్ అక్కడ ఉంటే దాని నుంచి 55 కోట్లు బదలాయించారు. 55 కోట్లలో కూడా కేవలం 45.7 కోట్లు మాత్రం డైరెక్ట్ గా ఎఫ్ఈఓకి వెళ్ళాయి. మిగిలినంతా ట్యాక్స్ రూపంలో 9 కోట్లు చెల్లించినవే. అయితే ఏ నిబంధనల ప్రకారంగా మీరు బదిలీ చేశారు? మీకున్న రైట్ ఏంటి? మీకు కేవలం మీరున్నటువంటి ఒక ఎంఐయుడి మినిస్టర్ గా మీకు రైట్ సరిపోతుందా అనే విధంగా కూడా క్వశ్చన్ చేస్తూనే ఇంకా చాలా లోతైనటువంటి క్వశ్చన్స్ చేస్తున్నారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్, మొదటి సీజన్ 9లో ఎంఐయుడితో అగ్రిమెంట్ కుదుర్చుకున్నటువంటి ఎఫ్ఈఓ ఏసినెక్జెన్ కంపెనీ కాస్త రెండవ సీజన్ అంటే సీజన్ 10కి వచ్చేసరికి హెచ్ఎండిఏ నిధులు ఎందుకు బదలాయించారు? ఎంఐయుడి నుంచి కాకుండా హెచ్ఎండి ఎలా ఎంట్రీ ఇచ్చింది? అఫ్ కోర్స్ హెచ్ఎండిఏకి ఆ వెసులుబాటు ఉంటే ఉండొచ్చు, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం హెచ్ఎండిఏని వాడుకుంటే మీరు ఎంఐయుడి ప్రకారంగా హెచ్ఎండి అక్కడ చేసి ఉండొచ్చు. కానీ ఎంఐయుడి నుంచి కాకుండా హెచ్ఎండిఏ నుంచి నిధులు ఎలా బదలాయించారు? ఎంఐయుడి ఇస్ నథింగ్ బట్ ఇస్ ఎ పార్ట్, హెచ్ఎండిఏ ఇస్ నథింగ్ బట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎంఐయుడి. మినిస్టర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో హెచ్ఎండి అనేది ఒక భాగమే. కానీ ఆన్ ద హోల్ ఎంఐయుడి నుంచి కాకుండా కేవలం హెచ్ఎండిఏ నుంచే ఎందుకు బదలాయించారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. హెచ్ఎండిఏ నుంచి బదలాయిస్తే బదలాయించారు, కానీ దానికి చైర్మన్ గా సీఎం ఉంటారు. మరి సీఎంకి ఇన్ఫర్మేషన్ ఉందా? సీఎంకి తెలియకుండానే బదలాయించారా? ఆర్థిక శాఖ అనుమతి ఉందా? ఇలా రకరకాల క్వశ్చన్స్ చేస్తున్నారు. క్రాస్ క్వశ్చన్ నడుస్తానే ఉంది. కేటీఆర్ ని 5 గంటల పాటుగా విచారిస్తున్నారు. ఇంకా ఈ విచారణ కొనసాగుతోంది. ఇంకా కూడా విచారించే అవకాశం ఉంది. ఈ రోజు ఈడీ కేటీఆర్ నుంచి చాలా కీలక విషయాలను రాబట్టేందుకు ప్లాన్ చేసింది. కొన్ని పదుల సంఖ్యలో క్వశ్చన్స్ ఆయన పైన సంధిస్తోంది. ఈడీ అధికారులు చేసేటువంటి క్వశ్చన్స్ కి కేటీఆర్ కొన్ని పొంతనలేని సమాధానాలు అంటే అరవింద్ కుమార్ బిఎల్ఎన్ ఇప్పటికే విచారించారు కాబట్టి వారు చెప్పిన సమాధానం కంటే కూడా కేటీఆర్ చెప్పే సమాధానం కొంత ఆశ్చర్యానికి, కొంత అనుమానానికి ఈడీ అధికారులను గురి చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే 700 కోట్ల రూపాయల లాభాలు వచ్చాయని చెప్తున్నారు కదా. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టి ఒక కంపెనీని స్పాన్సర్షిప్ తీసుకొని మాకు ఆ కంపెనీ ఇక్కడ స్పాన్సర్షిప్ ఇచ్చి రేస్ జరగడం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి 700 కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా వచ్చాయని చెప్పి ఏదో నివేదిక అన్నారు కదా. ఆ నివేదిక ఏంటి అనేది కూడా ఈడీ అధికారులను క్వశ్చన్ చేసినట్టు తెలుస్తోంది. 700 కోట్ల రూపాయల పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయి, పెట్టుబడుల సంగతి ఏంటి అంటూ కూడా ఈడీ అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా కేటీఆర్ ని సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ఫైనల్ గా కేటీఆర్ చెప్పేటువంటి ఈ స్టేట్మెంట్ ఆధారితంగానే ఈడీ మరొక యాక్షన్ ప్లాన్ కూడా వేసే అవకాశం ఉంది. ఇప్పటికైతే అరవింద్ కుమార్ బిఎల్ఎన్ చాలా కీలకంగా సుమారుగా ఇద్దరిని కూడా 8 గంటల పాటుగా విచారించిన ఈడీ అధికారులు ఇప్పుడు కేటీఆర్ ని కూడా అదే స్థాయిలో విచారించి ఆయన నుంచి చాలా కీలకమైన విషయాలు రాబట్టి ఆ తదుపరి ఈడీ అధికారులు మరొక యాక్షన్ ప్లాన్ దిగే అవకాశం కనబడుతోంది. అయితే రేస్ కు సంబంధించిన ప్రకటనతో ప్రభుత్వ సంస్థలకు ఎంత లాభాలు వచ్చాయి, ఎలా జరిగింది? ముఖ్యంగా అగ్రిమెంట్ కుదరక మునిపే ఎఫ్ఈఓకి మీరు నిధులు ఎలా బదలాయిస్తారు? ఇక్కడ ఇంక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే ఏస్ నెక్స్ట్ అనే కంపెనీ మీ కాంట్రాక్ట్ నుంచి వైదొలిగిపోయినప్పుడు ఎందుకు ఆ కంపెనీ మీద చర్యలు తీసుకోలేదు? ఇక్కడ ఇంకొక అంశం క్విడ్ ప్రోకో అనే అంశం కూడా చర్చకు వస్తోంది. క్విడ్ ప్రోకో అంటే ఏంటి? ముందుగానే ఆ గ్రీన్ కో అనే కంపెనీ కేటీఆర్ అంటే బీఆర్ఎస్ పార్టీకి 49 కోట్ల రూపాయలని 2022 ఏప్రిల్లో బదలాయించడం, ఆ తర్వాత అగ్రిమెంట్ కుదుర్చుకోవడం. ఏ అగ్రిమెంట్ కుదిరింది? ఎఫ్ఈఓతో కలిసి ఏస్ నెక్స్ట్ అనే స్పాన్సర్షిప్ గా ఉంటూ హెచ్ఎండిఏ అంటే ఎంఐయుడి మినిస్టర్ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన దాని నుంచి కొంత అగ్రిమెంట్ కుదుర్చుకొని త్రైపాక్షిక అగ్రిమెంట్ ద్వారా ఫార్ములా ఈ రేస్ నిర్వహించడం. సో ఎలా జరిగింది? ఇక్కడ మనం గమనిస్తే ఏస్ నెక్స్ట్ అనేది ఒక స్పాన్సర్షిప్ కంపెనీయే. మరి ఏస్ నెక్స్ట్ అనే కంపెనీకి స్పాన్సర్షిప్ గా ఎటువంటి అర్హతలతో వారికి స్పాన్సర్షిప్ ఇచ్చారు? అంటే ఏ అర్హతతో ఏస్ నెక్స్ట్ కంపెనీ ఎంచుకోవాల్సి వచ్చింది? ఇలా చాలా లోతైన క్వశ్చన్స్ వేస్తున్నారు ఈడీ అధికారులు కేటీఆర్ పైన. ఇంకా విచారణ కొనసాగుతుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పెట్రిషియా అందించిన సిద్ధంగా ఉన్నారు. పెట్రిషియా, కేటీఆర్ ని ఈడీ అధికారులు ఇంకా ఎంతసేపు పాటుగా విచారించే అవకాశం ఉంది? ఈ విచారణలో కేటీఆర్ సమాధానాల మీద ఈడీ ఎటువంటి యాక్షన్ ప్లాన్ దిగబోతోంది? క్లియర్ గా చెప్తే గత 4 గంటల నుంచి విచారణ కొనసాగుతుంది. సుమారుగా ఇంకా 2-3 గంటలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చూసుకుంటే ఫార్ములా ఈ కేసులో ఫెర్మా యాక్ట్ ప్రొవిజన్ ప్రకారం కూడా ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో చాలా వైలేషన్స్ జరిగాయి. మరోవైపు ఈడీ కూడా ఇప్పటికే A2 అరవింద్ కుమార్, A3 బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ల ప్రకారం క్రాస్ క్వశ్చన్ చేయడం అయితే జరిగింది. ఇప్పటికే కోపీ లాగుతుంది. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన ఆర్బీఐ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి ఎందుకు మీరంతా కూడా వైలేషన్ చేశారు, అదే విధంగా ప్రధానంగా
సీజన్ 9 గురించి ఎంత గవర్నమెంట్ పే చేసింది, దాని తర్వాత ఎంత డబ్బులు మీరు నెక్స్ట్ జెన్ కంపెనీకి కూడా ఎంత చెల్లించారు, ఇది అందరికీ తెలిసిన విషయమేనా. ఫినాన్షియల్ గా ఎంత డబ్బులు మీరు అంటే బ్యాంక్ అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్లు తిరిగి తీస్తూ ఒకవైపు ఒక్కొక్క పేపర్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతున్నారని మొత్తం మీద తెలుస్తుంది. ప్రధానంగా అరవింద్ కుమార్ మరియు బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు ఈ క్వశ్చనింగ్ అంతా కూడా కేటీఆర్ అడుగుతున్నారు. ప్రధానంగా వాళ్ళు చెప్పిన సమాచారం మేరకు కూడా వాళ్ళు పూర్తిగా ఉన్నట్టు చెప్పారు అని కూడా మొత్తం మీద తెలుస్తుంది. ఇప్పటికే చూసుకున్నట్టయితే కూడా ఏదైతే బిఎల్ఎన్ రెడ్డిని అడిగినప్పటికీ మరి అరవింద్ కుమార్ అడిగినప్పటికీ కూడా మాకు కేటీఆర్ చెప్పారు, కేటీఆర్ అప్పట్లో మంత్రి ఉన్నాడు, ఆయన చెప్పాడు కాబట్టి ఓవరాల్ గా ఇన్స్ట్రక్షన్స్ అన్ని మేము పాటించామంటూ వాళ్ళు చెప్పుకొని వస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్ అయితే ప్రశ్నల వర్షం అయితే కురిపిస్తున్నారు. మరోవైపు అతని పొంతలనే పలు సమాధానాలు చెప్తున్నారంటూ కూడా సమాచారం అయితే వస్తుంది. అంటే క్రాస్ క్వశ్చనింగ్ చేసే టైంలో ఇది చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంది, దీంట్లో ఎటువంటి అవినీతి జరగలేదు, కేవలం తెలంగాణ హై ట్రేడ్ మార్క్ సెట్ చేయడానికి దానికి మాత్రమే నేను ఇదంతా చేశానంటూ కేటీఆర్ చెప్తున్నారు. మరికొద్దిసేపు అంటే సుమారు ఇంకా 2-3 గంటలు కూడా ఈడీ విచారణ కొనసాగే అవకాశాలు చాలా కనిపిస్తుంది. ఇప్పటికే కొన్ని సమాధానాలు చెప్తున్నాడు, కొన్ని చెప్పట్లేదు, ఇది చాలా డాక్యుమెంట్స్ లో ఉన్నాయి, దీంట్లో చూసుకోండి అంటూ అతను చెప్తున్నారని కూడా సమాచారం వస్తుంది. బిఎల్ఎన్ రెడ్డి కూడా చాలా కీలకమైన పాత్ర ప్లే నిబంధనల ఉల్లంఘన సంబంధించిన అంశంలో కేటీఆర్ సమాధానం ఏంటారు? ఏం సమాధానం చెప్తున్నారు? ఏదైతే ఫెమాకి సంబంధించిన కానీ హెచ్ఎండిఏకి సంబంధించిన ఫారెన్ కంపెనీ ట్రాన్సాక్షన్స్, అదే విధంగా 7 కోట్ల రూపాయలు అంటే 4.7 crores మనీ లాండరింగ్ జరిగినట్టు కూడా ఇవన్నీ కూపీలాగే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అతను ఏదో డాక్యుమెంట్స్ చూపించుకుంటూ మాట్లాడుతున్నారు. అదే వైపు ఎటువంటి అంటే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా చాలా క్లియర్ గా ఉన్నాయి. నగదు బదిలీ అంతా కూడా మొత్తం విచారణ అంతా కూడా ట్రాన్సాక్షన్స్ పైననే దాని చుట్టే తిరుగుతుందని మొత్తం మీద చెప్పొచ్చు. అంటే పూర్తిగా మనీ లాండరింగ్ అంతా కూడా లిక్విడ్ రూపంలో ఇచ్చారా, ఎందుకని ఆల్రెడీ కార్ రేస్ ఈ కేసులో కూడా మనకి స్పాన్సర్స్ వచ్చారు. స్పాన్సర్స్ వచ్చిన తర్వాత కూడా ఎందుకని మీరు ఆల్రెడీ స్పాన్సర్స్ ఉన్న తర్వాత మీరు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వచ్చింది, ప్రధానంగా ఎందుకు అంటే మీ పార్టీ వస్తుందని చేశారా లేకపోతే రాదని అనుకున్నారా, త్వరగా ఎందుకని డబ్బులని ట్రాన్స్ఫర్ చేశారు. మరోవైపు ఎలక్షన్ కోడ్ లో అమల్లో ఉన్నప్పటికీ కూడా జియో పాస్ అయినప్పటికీ కూడా మీరు ఎటువంటి జియో పాస్ కానప్పటికీ కూడా మీరు ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి కానీ క్యాబినెట్ మీటింగ్ పెట్టడం కానీ ఆర్బీఐ గైడెన్స్ కానీ ఇవన్నీ ఎందుకు చేయాల్సి వచ్చింది, ప్రధానంగా ట్రాన్సాక్షన్స్ ఎందుకు చేస్తారు, స్పాన్సర్స్ వచ్చినప్పటికీ కూడా మీరు ఎందుకని సుమారుగా 45 crores వరకు ట్రాన్సాక్షన్స్ ఎందుకు చేస్తారో హఠాత్తుగా అది ఓరల్ బేసిస్ గా ఎలా చేస్తారు, ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా, మీరు మంత్రి అని మీ స్వయంగా తీసుకున్నారా లేదంటే కేసీఆర్ ని అడిగారా, మీరు కేసీఆర్ ని సమర్థించారా, మీరు అతనితో మాట్లాడారని ఈ క్వశ్చన్స్ అంటే కూపీలాగే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు అంతా కూడా ఈడీ విచారణ అంతా కూడా ఈ ట్రాన్సాక్షన్స్ బట్టే మొత్తం తిరుగుతుందని మొత్తం మీద అయితే చెప్పొచ్చు. రైట్ పట్రిషా, సో ఇక్కడ ముఖ్యంగా కేటీఆర్ ఈరోజు ఈడీ అధికారులు విచారిస్తున్న దాంట్లో ఆయన ప్రొసీజర్ ఫాలో అవడం కాదు, ఆయన ఏ రకంగా డబ్బులు విడుదల చేశారు, ఆయనకి ఏ అధికారంతో విడుదల చేశారు, ఆర్థిక శాఖ అనుమతి ఉందా లేదా, దీని ద్వారా మీరుకి ఏమైనా లబ్ధి జరిగిందా అనేది మాత్రం చాలా లోతుగా విచారిస్తున్నారు. అయితే మొదటి నుంచి మాకు చాలా క్లియర్ గా ఈడీ అధికారుల విచారణకు సంబంధించి ఏమేమి క్వశ్చన్స్ వస్తున్నాయో చెప్పే ప్రయత్నం చేశా. ఒకసారి ఎఫ్ఈఓకి సంబంధించి క్లియర్ గా మాట్లాడుకుంటే కనుక సీజన్ 9, 10, 11, 12 4 సీజన్లకు గాను త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. ఈ త్రైపాక్షిక ఒప్పందం